అరే రాంబాబు, టూర్కి వెళ్దాం అనుకున్నాం, వస్తావా రావరా? ఇంట్లో అడిగి చెప్తాను లేరా. అమ్మా ఫ్రెండ్స్ అందరు టూర్కి వెళ్తారు, 10,000 కావాలమ్మా. అంత డబ్బులు లేవయ్యా. నన్ను ఎందుకమ్మా కన్నారు? రూపాయి ఇవ్వలేదు, రూపాయి సంపాదించదు. చా ఏరాడాడి ఎలా ఉన్నావు? ఇంట్లో పరిస్థితి బాగాలేదు పెదనాన్న. నీకు తెలుసు తెలీదు కానీ మీ తాతకు అప్పట్లో చాలా ఆస్తి ఉండేదిరా. అవునా? నాకు తెలియదు. అవునరా, ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చూడకుండా సాయం చేసేవాడు. మొత్తం ఆస్తి వాళ్ళకే రాసి ఇచ్చేశాడు. అంత గొప్పవాడురా మీ తాత. సరే ఉండాడు, వెళ్తాను, పనుంది. మా తాత అందరి గురించి ఆలోచించాడు, ఒకసారి మా గురించి ఆలోచిస్తే బాగున్నాను. మా తాత ఆస్తి లేని ఈ వస్తువులు ఎందుకో. ఏంటి పేపరు? రే ఎక్కడున్న అర్జెంట్ మా డామ్ దగ్గర రా. ఎరా రామ్, పిలిచావంట? వచ్చారా? మీకు విషయం చెప్పాలరా. మా తాత పుస్తకాల్లో ఈ పేపర్ దొరికిందిరా. ఏంట్రది? రే కరెంట్ అయిపోయినట్టుంది. నేను సత్యనారాయణ వర్మ నా ఆస్తి మొత్తం పేదవారు రాసి ఇచ్చేసాను. నా కొడుకు మనవడు బాధపడకుండా ఉండాలని వాళ్ళకి అవసరమైన కొన్ని వస్తువులు ఊరి చివర ఉన్న తూర్పు దిక్కున, అదే శ్మశానవాడి దగ్గరలో, అది వాళ్ళకి తప్ప ఇంకెవరికి హక్కు లేదు. అదిరా విషయం. శ్మశాన వాటికా? అక్కడికి వెళ్ళొద్దురా. ఈ కాలంలో కూడా భయం ఎందుకురా? ఆ కాశీ విశ్వేశ్వర సమండుగా. పదరా, ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు వద్దురా, అందరికి తెలిసిపోతే నైట్కి వెళ్దాం. ఇటీవల ఎక్కడికి వెళ్తారా? ఏం లేదన్న, అవుట్ సైడ్కి వెళ్తాను. ఇటీవలే పర్లేదు, శ్మశానం వైపు వెళ్ళకండి. సరే అన్న. జాగ్రత్త. రే శివ, నీకేమైనా సౌండ్ లేని పడుతున్నాయా? లేదురా, నాకేం వినిపించట్లేదు. అరే రామ్. ఏం రా? రే ఈరోజు కొంచెం భయంగా ఉంది, రేపు వద్దాంరా. అవునరా. ఎంత పెరగలరా ముందు చెప్తే. సారీ రా రాంబాబు, రేపు వద్దాం రారా. పక్క వెళ్దాం కదా. రే ఏంటి ఇది చేతిలో? ఇది కూడా తెలీదా? దిమ్టీర్ ఇదే, చీకటిగా ఉందని తెచ్చాను రా. సరే వెలిగించరు అయితే. హేమంత్, రే శివ, హేమంత్ ఏడు కనిపించట్లేదు. శివ, రే హేమంత్. అరే రా. అరే రామ్. రే అక్కడున్నారండ్రా. అరే రామ్, కాపాడరా కాపాడరా. రే శివ. అమ్మో! ఏరా శివ, నైట్కి పక్క వెళ్దాం కదా. సరే రైతే వెళ్దాం. నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా అది? అమ్మో, నైట్ భయపడ్డారు, కల విషయం వీళ్ళకి చెప్పకూడదు. రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఫాదర్ ఇంటికి వెళ్ళిపోమ్మా. అరే ఏమైందిరా? దాన్ని మట్టి ఉంటే నీ పని అయిపోయేదిరా. అసలు ఏంట్రా ఇది? ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే ఇలా దిష్టి తీస్తారా. అయితే ఇప్పుడు చూడు. ఏరా నాకేమైందా? ఇవన్నీ మోనమ్మగలరా? కాదండి. ఏమైందిరా? ఏం లేదురా, పదరా పోదాం. ఏమైందిరా? ఎందుకు పరిగెడుతున్నావు?
అక్కడ ఏంట్రా అక్కడ అక్కడ ఎవరు ఉన్నారా? పదరా వెళ్ళు. ఏంట్రా ఇక్కడ ఎవరు లేరు? శివ తాయి తొలుగురా. అరే రాంబో లేరే రే. అరే రాంబో రే లేగరా రాంబో. ఏంటి వీళ్ళు లేగట్లేదు? ఇల్లు వస్తున్నారు అయితే. ఏమైందిరా నాకు? కింద పడిపోయాను అంటే ఏం లేదురా, ముందు బైక్ లేకు. చేతికి రచ్చేంట్రా అసలు? అసలు ఏం జరిగిందంటే ఇద్దరు భయపడతాంటారు, నాకు దేం పట్టు పెట్టరా? మీ ఇద్దరు బొరపోయిందట. ఏం మాట్లాడుతున్నా? పోనీ అయిపోయింది, అది అయిపోయింది, దగ్గరికి వస్తాం రండిరా. శ్మశానం దగ్గర ఉన్నావు, ఎక్కడ్రా? రే మీకు చెప్పడం మర్చిపోన్నాం, మా తాత వస్తువులో సర్దినప్పుడు ఈ పేపర్ దొరికిందిరా. ఇది మ్యాప్ రా. ఇది అవునరా, ఇక్కడెక్కడ వస్తువులు ఉన్నాయి, వెతుకుదాం పదండి. రే తిమిటి ఏమైంది? ఏమో నాకేం తెలుసురా, నువ్వే పట్టుకున్నావు. రే ఎక్కడైనా ఎదుగుతాం రా. నువ్వు హోటల్లో, నువ్వు ఇటెల్లో, నేను ముందుకెళ్ళి ఎదుగుతాను. రే ఏదైనా ఆచూకు దొరికిందా? రే నాకైతే ఇంక కనిపించలేదురా. రే సరిగా మ్యాప్ తీసి చూడరా. రే పెద్ద చెట్లాగా ఉంది చూడు. అదరా ఒక చెట్టు ఉంది. రే ఇదేనరా చెట్టు? రే ఇప్పుడు ఎలా చదువుతాం? అక్కడ ఏదో ఉంది చూడరా. ఏంట్రా? ఎదురా మీ తాత దాశాడు. రాయే ఏంట్రా ఎదలు చేస్తాను రా? ఏంట్రా ఇలా జరిగింది? రే ఈ చెట్టు కాదు, ఇంకో చెట్టురా. సరిగా చూడవేంట్రా? తూర్పు దిక్కున ఉన్న పెద్ద చెట్టు కింద. రే పడమర వైపు అంటరా. ఇదేనరా పడమరా? మళ్ళీ రాయగల. రే ఇదేదో పాతకాలం పిట్లా ఉందిరా. త్వరగా తీరా, త్వరగా తీరా. సాధించామా? సరే ఓపెన్ చేయరా. మా తాత బంగారము ఏటి నాకు అక్కర్లేదురా. మీరు అనగానే ధైర్యం చేసి నా కోసం వచ్చారు, అది నాకు చాలు, అది నాకు సంతోషం. ఈ ఏటి అనవసరం, నాకు ఈ ఆస్తి వద్దు, నాకు సంపద వద్దు, మీరే నాకు కావాలరా. నాకు దెయ్యం పెట్టిన ఏదో జరిగినా నన్ను కాపాడి వదిలేసి వెళ్ళకుండా నాకు రచ్చ కట్టారా. మీ రుణం ఎలారా తీర్చుకోగలరు? థ్యాంక్స్ రా. తన కష్టంతో నేను ఆపదలో పెట్టేవాడు కాదు స్నేహితుడంటే. తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలు పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది.